హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏమంటే రేషన్ బియ్యంతో నేను చేసిన 2 రకాల వడియాలు. రేషన్ బియ్యం ఉంటే చాలండి ఈ వడియాల్ని సింపుల్‌గా పెట్టేయొచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళుంటే వాళ్ళకి గూడా మెదిగేంత స్మూత్‌గా ఈ వడియాలుంటాయి. ఈ వడియాల్ని నేనే విధంగా పెట్టానో చూపిస్తాను. వడియాలు పెట్టాలి అనుకున్నప్పుడు ముందు రోజే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఈ డబ్బాతో ఒక డబ్బా బియ్యాన్ని తీసుకున్నాను. బియ్యాన్ని 3, 4 సార్లు నీట్‌గా కడిగి నానబెట్టుకుందాము. ముందు రోజు మధ్యాహ్నమే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యం బాగా నానితే వడియాలు స్మూత్‌గా ఉంటాయండి. ఇప్పుడు వడియాల పిండిని రెడీ చేసుకుందాము. మనము ఒక డబ్బా బియ్యాన్ని నానబెట్టుకున్నాం గదా! ఇక్కడ 6 డబ్బాల నీళ్ళని తీసుకుందాము. ఇది స్టవ్ పైన పెట్టి మరగనిద్దాము. 2 డబ్బాల నీళ్ళని మరో గిన్నెలోకి తీసుకుందాము. ఈ నీళ్ళతోనే మనము పిండిని గ్రైండ్ చేసుకుందాము. ముందు రోజే నానబెట్టుకున్న బియ్యాన్ని మరొక్కసారి శుభ్రంగా కడుక్కొని మిక్సీలో గ్రైండ్ చేసుకుందాము. నానిన బియ్యాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాము. 2 డబ్బాల నీళ్లు సెపరేట్‌గా తీసుకున్నాం గదా! ఆ నీళ్ళతోనే ఈ పిండిని గ్రైండ్ చేసుకుందాము. పిండిని మరీ బరగ్గాను, మరీ మెత్తగాను కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకుందాము. మిక్సీలో గ్రైండ్ చేసిన పిండినంతా ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఎసరు కాగే లోపల ఈ పిండిని గ్రైండ్ చేసుకుందాము. మొత్తం పిండిని దోసల పిండిలాగా గ్రైండ్ చేసుకుందాము. పిండంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పిండంతా కలిసే విధంగా పప్పు గుత్తితో తిరిగేసి కలుపుకోవాలి. మిగిలిన నీళ్ళన్నీ ఈ పిండిలో పోసి పల్చగా కలుపుకుందాము. ఎసరు కాగిందేమో చూద్దాము. ఎసరు కాగిందండి. ఇందులోకి ఉప్పు వేసుకుందాము. మీరు తినే టేస్ట్‌ని బట్టి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో నీట్‌గా కరిగిన తర్వాత పిండి పోసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళల్లో కలుపుతూ పిండిని పోసుకోవాలి. ఉండలేమి కట్టుకోకుండా పిండిని కలుపుతూనే పోసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు ఒకరి హెల్ప్ ఉంటే బావుంటుందండి. పిండి అడుగంటకుండా ఉండలు కట్టుకోకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ మిడిల్ ఫ్లేమ్‌లో పిండిని ఉడికించుకుందాము. మరొక్కసారి కొలతలు చెప్తానండి. 1 కప్పు బియ్యానికి 8 కప్పుల నీళ్లు. 6 కప్పులు ఎసరు పెట్టుకోవాలి. 2 కప్పులు పిండి గ్రైండ్ చేసుకునేకి వాడుకోవాలి. పిండి ఉడికిందేమో చూద్దామండి. ఈ విధంగా తీసుకొని కొంచెం చేత్తో అనుకుంటే ఉడికింది లేనిది తెలుస్తుంది. ఇంకా కొంచెం ఉడకాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దాము. పిండి ఉడికిందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెలోకి తీసుకొని చూస్తే తెలుస్తుంది. గిన్నె పైన మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నేను ఈ వడియాల్ని మంచాల పైన పెడుతున్నానండి. మిద్ది పైనైనా పెట్టుకోవచ్చు. మంచం పైన క్లాత్‌ని తడిపి వేసుకోవాలి. దీనిపైన మరో కాటన్ క్లాత్‌ని తడిపి వేసుకోవాలి. నేను తెల్లని కాటన్ పంచెల్ని వేస్తున్నాను. కాటన్ చీరలైనా వేసుకోవచ్చు. క్లాత్‌ని ముడతలేమీ లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు పిండి కొంచెం వేడి తగ్గిందండి. ఇందులో జీలకర్ర వేసి కలుపుకుందాము. పిండిలో జీలకర్ర నీట్‌గా కలిసే విధంగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం గిన్నెలోకి వేసుకొని వడియాలు పెట్టుకుందాము. పిండి పూర్తిగా చల్లారితే గట్టిపడుతుందండి. కొంచెం గోరెచ్చగా ఉన్నట్లే పెడదాము. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న గరిటె తీసుకొని వడియాలను పెట్టుకుందాము. ఇవి ఇప్పుడు కొంచెం మందంగా ఉన్న ఆరేపాటికే సరిపోతాయి. గ్యాప్‌లేమీ లేకుండా నీట్‌గా వడియాలు పెట్టుకుందాము. ఇదే విధంగా మొత్తం పిండంతా వడియాలు పెట్టుకుందాము. ఈ వడియాల్ని చిన్న పిల్లలు గూడా పెట్టొచ్చండి. సింపుల్‌గా, ఈజీగా అయిపోతాయి. మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలుంటే వాళ్ళని గూడా ఇన్వాల్వ్ చేయండి. అలవాటైతుంది. చిన్నతనం నుంచే మనం చేసే అన్ని పనులు పిల్లలు చూసి నేర్చుకుంటారు. మొత్తం వడియాలన్నీ పెట్టేసుకున్నాము. సాయంత్రానికి వడియాలన్నీ ఈ విధంగా ఎండిపోయినాయి. ఇప్పుడు వడియాల్ని తీసేసుకుందాము. వడియాలు ఉన్న వైపున కాకుండా క్లాత్‌ని తిప్పేసి నీళ్లు చల్లుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్‌ని మడుచుకొని పల్చగా నీళ్లు చల్లుకోవాలి. మొత్తం తడిపేయగూడదండి. కొంచెం కొంచెం తడుపుకోవాలి. సగం వరకు తడుపుకుందామండి. మిగిలిన సగం ఇవి తీసిన తర్వాత తీసుకుందాము. మొత్తం తడిపేస్తే వడియాలన్నీ నానిపోతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా వడియాలున్న వైపున క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా క్రాస్‌గా క్లాత్‌ని లాక్కోవాలండి. వడియాలన్నీ ఈజీగా వచ్చేస్తాయి. క్లాత్‌ని క్రాస్‌గా లాక్కుంటే ఈజీగా వచ్చేస్తాయండి. ఎడ్జుల్లో ఉన్న వాటిని చేత్తో నీట్‌గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ వడియాలన్నీ తీసి ఒక పొడి బట్ట పైన వేసుకుందాము. ఫ్యాన్ గాలికి కొంచెం సేపు ఆరనిద్దాము. అతుక్కోకుండా ఉంటాయి. మరుసటి రోజు కొంచెం సేపు ఎండలో పెడితే మన వడియాలు రెడీ. ఈ ఎండలకి గంట సేపు ఎండలో పెడితే చాలండి ఎండిపోతాయి. ఇలా ఎండబెట్టుకున్న వడియాల్ని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఇప్పుడు పలుచుకున్న వడియాలను పెట్టినాం గదండీ! చుట్లు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ముందు రోజే బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నేనిక్కడ ఒక గిన్నె బియ్యాన్ని తీసుకున్నాను. కిలో వరకు బియ్యం ఉంటాయి. ఇప్పుడు గిన్నె తీసుకొని 3 గిన్నెల నీళ్లు పోసి ఎసరు కాగబెట్టుకుందాము. ఎసరు కాగే లోపల పిండి గ్రైండ్ చేసుకుందాము. 3 గిన్నెల నీళ్లు ఎసరు పెట్టుకున్నాము. ఒక గిన్నె నీళ్లు పిండి గ్రైండ్ చేసుకునేకి వాడుకుందాము. ఈ పిండికి 1కి 4 నీళ్ళండి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకుందాము. మిగిలిన బియ్యం మొత్తం ఇదే విధంగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిని ఉంటలేమీ లేకుండా నీట్‌గా కలుపుకుందాము. మిగిలిన నీళ్ళన్నీ వేసి పల్చగా కలుపుకుందాము.
కొన్ని నీళ్ళేసుకుంటూ పిండిని నీట్‌గా కలుపుకుందాము. ఇప్పుడు ఎసరులోకి ఉప్పు వేసుకుందాము. ఉప్పు కరెక్ట్‌గా వేసుకోవాలండి. ఎక్కువైతే తినలేము. నేను కేజీ బియ్యం తీసుకున్నా గదా! నేను తీసుకున్న స్పూన్‌తో 2.5 స్పూన్లు ఉప్పు కరెక్ట్‌గా సరిపోతుంది. మూత పెట్టి ఎసరుని మరగనిద్దాము. ఎసరు బాగా మరుగుతోంది. ఇప్పుడు పిండి పోసుకుందాము. ఈ పిండి తొందరగా ఉంటలు కడుతుందండి. నీట్‌గా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని మిడిల్ ఫ్లేమ్‌లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పిండికి కొలతలు 1:4 అండి. 3 గిన్నెలు ఎసరుకి పెట్టుకోవాలి. ఒక గిన్నె పిండి గ్రైండ్ చేసుకొనేకి వాడుకోవాలి. చెయ్యి తడి చేసుకొని పిండి ఉడికిందో లేదో చూసుకోవాలి. పిండి ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసి పిండి మొత్తాన్ని మరొక్కసారి నీట్‌గా కలుపుకుందాము. ఈ థిక్‌నెస్ వస్తే సరిపోతుందండి. కరెక్ట్‌గా ఉడికింది. పిండి కొంచెం చల్లారిన తర్వాత జీలకర్ర కలుపుకుందాము. పిండిలో జీలకర్ర మొత్తం నీట్‌గా కలిసే విధంగా కలుపుకుందాము. చెయ్యి తడి చేసుకొని పిండిని నీట్‌గా అనుకుందాము. కారాల పావులు తీసుకొని తడి చేసుకుందాము. ఇందులోకి ఒక హోల్ ఉన్న బిళ్ళను వేసుకున్నాను. ఇలా తడి చేసుకోవడం వల్ల పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు గరిటెతో పిండిని తీసుకొని పావుల్లోకి పిండిని పెట్టుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా వడియాల్ని ఒత్తుకుందాము. పావులతో కాకుండా పాల ప్యాకెట్టు, నూనె కవర్‌తో కూడా వడియాలు వేసుకోవచ్చు. వేడిది కవర్‌లో వేయడం అంత మంచిది కాదని నేను పావులతోనే పెడతాను. మొత్తం ఇదే విధంగా అన్ని వడియాలు పెట్టుకుందాము. సాయంత్రానికి వడియాలన్నీ ఎండిపోయినాయి. సేమ్ ఆ వడియాల్లాగానే క్లాత్‌ని తిప్పేసి నీళ్లు చల్లి వడియాలన్నీ తీసుకోవాలి. ఇవి ఇంకా ఈజీగా వచ్చేస్తాయండి. మొత్తం వడియాలన్నీ తీసి ప్లేట్‌లో వేసుకుందాము. వీటిని ఫ్యాన్ గాలికి ఆరనిద్దాము. కిలో బియ్యానికి ఇన్ని వడియాలయినాయి. మళ్ళీ మరుసటి రోజు ఎండలో కొంతసేపు ఎండబెట్టుకుందాము. బాగా ఎండిన తర్వాత వీటిని డబ్బాలో స్టోర్ చేసుకుందాము. సింపుల్‌గా, ఈజీగా అయిపోతాయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఉంటానండి.